మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. తలలోంచుకొని ప్రార్థన చేసుకుందాం. మా శ్రీదుర్గమ్మ, మా విమోచకుడా, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారముగా చేసుకొని నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని హెచ్చించి కనపరచి మాకు కావలసినటువంటి ఆత్మీయ పాఠమును నేర్పించి ఈ వసంతకాలములో మా జీవితంలో క్రీస్తు ఆశించినట్టుగా ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, సజీవుడు పునరుద్ధానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు నూతన సంవత్సరమును ప్రేమించి 2 నెలలు మన మీదగా దాటిపోవడానికి ఆయన ఎంతో కృప చూపించి మరొక వసంత కాలములో ఆయన శిలువను స్మరిస్తూ మన జీవితాలు రూపాంతరపరచబడ్డానికి దేవుడిచ్చిన మరొక సదవకాశాన్ని బట్టి మన దేవుణ్ణి ఎంతైనా స్తుతింపవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మన యొక్క 3 లేఖన భాగాలు చదవగా మనము విన్నాం. ముందుగా మనము గమనిస్తే యోసేపు యొక్క జీవితం, జోసెఫ్ అండ్ జీసస్. నేటి బిలీవర్స్కు ఒక చక్కని మాదిరి చూపించాడు జోసెఫ్ కేవలము ఒక యవనస్తులకు మాత్రమే కాదు, నేటి సార్వత్రిక ప్రపంచ సంఘాలకు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం. యేసు ప్రభును ఒక ఛాయ రూపములో తన జీవితం ద్వారా చక్కగా చూపించాడు. జోసెఫ్ను చూస్తే జీసస్ను చూసినట్టుగా ఆయన జీవితం మనకు కనపడుతుంది. పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనములో దేవుడు మనల్ని ముందుగా ఎందుకోసమో నిర్ణయించుకున్నాడనంటే తన కుమారుని సారూప్యతలోనికి రావడానికి. మనం సహజంగా రక్షింపబడిన వెంటనే పరలోకం గురించి ఆలోచిస్తాం, పరలోక వైభవం గురించి మనం ఆలోచిస్తాం. అసలు ఎందుకు మనను నిర్ణయించుకున్నాడు ముందుగా అని అంటే తన కుమారుని సారూప్యతలోనికి మనం రావడానికి. క్రీస్తు సారూప్యత మన యందు ఏర్పడాలి, అంతే కదా ఈ లెంటెన్ సీజన్ అంటే. ఈ వసంతకాలం అని అంటే దేవుని యొక్క సారూప్యతను మరొకసారి మన జీవితంలో అగుపరచడానికే ఈ యొక్క వసంతకాలం మనము పాటిస్తూ ఉన్నాం. క్రీస్తు సారూప్యము మన యందు ఏర్పడాలి. యోసేపు తన జీవితం ద్వారా క్రీస్తు ఎలా ఉంటాడో తన జీవితంలో చూపించి ఒక మంచి అడుగుచాడలు మనకిచ్చి అతడు అబ్రహామునకు వెళ్ళిపోయాడు. ఒక మంచి మాదిరి, ఒక ఫుట్ స్టెప్స్, ఒక మంచి భక్తుని యొక్క జీవితం. యోసేపు యొక్క బాల్య వయసును చూస్తే జీసస్ని చూసినట్టుగా ఉంటుంది. ఆయన యొక్క యవ్వన కాలం చూస్తే జీసస్ని చూసినట్టుగా ఉంటుంది. ఆయన యొక్క నడి వయసు చూస్తే జీసస్ని చూసినట్టుగా ఉంటుంది. ఆయన యొక్క మ్యారిటల్ లైఫ్ను చూస్తే, వివాహ జీవితం చూస్తే యేసు ప్రభువును చూసినట్టుగా ఉంటుంది. ఆయన పరిపాలన చూస్తే యేసులాగా పరిపాలించినట్టుగా కనపడుతుంది. ఆయన వృద్ధాప్యం చూస్తే
యోసే కనపడతాడు. బాల్యం నుండి తన చనిపోయేంత వరకు కూడా యేసు స్వామిని తన జీవితం ద్వారా ఒక ఛాయగా ప్రపంచానికి కనపరిచి తన జీవితాన్ని అద్భుతంగా ముగించుకొని వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, రిజరక్షన్కి చాలా సమీపంగా మనం అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ లెంటెన్ సీజన్లో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోకపోతే ఏదో ఒక సీజనల్గా వచ్చింది వెళ్ళింది అనే అటెండెన్స్ వేయించుకునే దానికంటే మన జీవితాలను చక్కగా పరిశీలన చేసుకుంటే మనం కూడా యేసు లాంటి జీవితం ప్రతిబింబించడానికి ఎంతో అవకాశం కనపడుతుంది. యేసులా జీవించడానికి ఆయనకు ధర్మశాస్త్రం లేదు, వాక్యం లేదు, మన వలె దేవాలయం లేదు, పండితులు లేరు. కేవలం వాళ్ళ ఫాదర్ జేకబ్ దగ్గర నేర్చుకున్నాడు. వాళ్ళ తాత ఐజాక్ దగ్గర నేర్చుకున్నాడు. వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్ ముత్తాత అబ్రహాం ఆ వారసత్వం నుంచి అతని జీవితంలో క్రీస్తును చూపించగలిగాడు. ఆ వారసత్వం యొక్క ఆశీర్వాదం, ఆత్మీయత యోసేపు జీవితంలో చక్కగా మనకు కనపడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా, యాకోబు అతడు సాధువై గుడారవాసి అని రాయబడింది. ఇష్మాయేలు ఏశావు ఎంతసేపు పరాక్రమశాలిగా బయట తిరిగాడు కాబట్టి ఆ సాధుత్వం అనేది ఏశావు నేర్చుకోలేకపోయాడు. సాధువై గుడారవాసి జేకబ్. యాకోబు పుట్టిన 15 సంవత్సరాల వరకు తన తాత అబ్రహాం బ్రతికున్నాడు. ఇక్కడ యాకోబు పుట్టిన తర్వాత తన తండ్రి ఇస్సాకును చూశాడు, తన తాతయ్య అబ్రహాము చూశాడు. ఎంత గొప్ప ధన్యత! వారి దగ్గర ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకొని ఆ ప్రభావము తన బిడ్డ మీద పడటం అది చాలా విశేషమైనదిగా మనము గమనిస్తూ ఉన్నాం. బైబిల్లో ఆదికాండం 50 అధ్యాయాలు ఉంటే 1/4 అంతా కూడా జోసెఫ్ మీద వ్రాయబడింది. 1/4 అంతా ఆయన గురించే వ్రాయబడింది. ఆదికాండం చదవండి, ప్రవచనాలు గ్రంథాలు చదవండి, కీర్తన గ్రంథాలు చదవండి, సువార్తలు చదవండి, అపోస్తుల కార్యములు చదవండి, ప్రకటన గ్రంథం చూడండి. అక్కడ కూడా యోసేపు యొక్క జీవితమే కనపడుతుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంలో యోసేపు గోత్రము కూడా అక్కడ ఉండేది. ఎంత అద్భుతం అండి! లాస్ట్ బుక్. ఎందుకంటే యూదులు 1,44,000 మంది ముద్రించబడ్డారు. ఆ ముద్రించబడిన వారిలో యోసేపు గోత్రము కూడా ఉండెను. ఎంత అద్భుతం! అంతగా ఆయన జీవితం రిఫ్లెక్ట్ చేసింది, అంతగా తన జీవితం ప్రభావితం చేసిందని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నది. యోసేపు జీవితం స్టడీ చేసే కొలది మన ప్రభువే కనపడతారండి. ఆయన జీవితం స్టడీ చేసే కొలది మన ప్రభువే కనపడతారు. యోసేపు మొదటిగా గొర్రెల కాపరి. మన ప్రభువు యేసుక్రీస్తు ఆయన గ్రేట్ గుడ్ షెపర్డ్. ఆయన గొర్రెలకు మంచి కాపరి. యోసేపు ఎప్పటికీ కూడా తన తండ్రితోనే ఉంటాడండి. తన తండ్రితో ఉంటాడు. తన తండ్రి యాకోబు. తండ్రితో సంబంధం కలిగి ఉంటాడు యోసేపు. అలాగే ప్రభువు యేసుక్రీస్తు కూడా నేను ఎల్లప్పుడూ తండ్రితో ఉన్నాను, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, మేము ఏకమై ఉన్నాం, ఎల్లప్పుడూ తండ్రి నాతో ఉన్నాడు, నేను తండ్రితో ఉన్నాను అని తండ్రి గురించి చెప్పాడు. అంటే యోసేపు ఎప్పటికీ కూడా ఏది ఇష్టపడేవాడనంటే తండ్రితో సంబంధం కలిగి ఉండటం. ప్రభువు యేసుక్రీస్తు కూడా తండ్రితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యోసేపు తన యొక్క తండ్రి యాకోబు హెబ్రోనులో వారు నివాసం చేశారు. తండ్రి పిలిచాడు, నాయనా, అన్నలు చాలా దూరం వెళ్ళారు, ఇంకా రాలేదు, వారి క్షేమ సమాచారం తెలుసుకోవడానికి నీవు షెకెమునకు వెళ్ళు అని పంపించాడు.
హెబ్రోను నుంచి బయలుదేరి షెకెముకు వచ్చాడు. షెకెములో కనపడలేదు దోతాను అంటే లోకము. తండ్రి అంటే హెబ్రోను అంటే సహవాసము. తండ్రి సహవాసంలో నుంచి లోకం దోతానులోకి వచ్చాడు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రితో ఉన్నవాడు. తండ్రి చెప్తున్నాడు, ఆయన సన్, నేను లోకమును ఎంతో ప్రేమించాను. ఏం చేయమంటావు డాడ్? నువ్వు లోకానికి వెళ్ళాలి. లోకానికి వెళ్ళి ఏం చేయాలంటే లోకం కొరకు నా ప్రాణం పెట్టాలి, లోకం కొరకు చనిపోవాలి. అలాగే యేసు ప్రభు కూడా తండ్రి సహవాసం విడిచి లోకంలో ఉన్న మన కొరకు ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చారు. యోసేపు 10 మంది అన్నలు ఆయనను ద్వేషించారు. యేసు ప్రభును కూడా తన స్వకీయుల దగ్గరకు వచ్చిన కానీ వారు ఆయనను అంగీకరించలేదు. తండ్రి ఎక్కువగా యాకోబు 11 మంది కుమారుల కంటే ఎక్కువగా యోసేపును ప్రేమించాడు. తండ్రిని దేవుడు తన అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చాడు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. యేసు ప్రభువారు తండ్రికి బెలవడ్ సన్, ప్రియమైన కుమారుడు. బాప్తిస సమయంలో 3 సార్లు ఈయనే నా ప్రియ కుమారుడు బెలవడ్ సన్ అని చెప్పారు. యేసు ప్రభువారు రూపాంతరం చెందుతున్నప్పుడు 3 సార్లు కూడా ఈయనే నా ప్రియ కుమారుడని తండ్రి సంబోధించాడు. తండ్రికి ప్రియమైన కుమారులు. ఆ కాలంలోనే ప్రియమైన కుమారుడు ఉన్నాడు. ఈ వసంతకాలంలో మనం కూడా మన పరమ తండ్రికి ప్రియమైన వారముగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉన్నది. యోసేపును చంపాలని ప్రయత్నం చేశారు. ఆనాడు యూదులు కూడా యోసేపును యేసు ప్రభును చంపాలని ప్రయత్నం చేశారు. యోసేపు తక్కువ స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. యేసు ప్రభు వారు సిలువ నుండి మహిమకు ఆయన వెళ్ళాడు. యోసేపుకు మరొక పేరు జపత్ననిహు, అంటే రక్షకుడు అని అర్థం. యేసు ప్రభు వారు లోకరక్షకుడు. ఆయన సేవియర్, ఈయన కూడా సేవియర్. ఈ విధంగా దాదాపుగా జోసెఫ్ అండ్ జీసస్ దాదాపుగా 120 పోలికలు వారి మధ్యలో మనకు కనపడతాయి. 120 పోలికలు వారి జీవితం ద్వారా మనము నేర్చుకోవచ్చు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించగలిగితే ఇంత చక్కగా ప్రియమైన కుమారుడు ఉన్నాడు యోసేపు. యేసు ప్రభు కూడా ప్రియమైన కుమారుడు. యోసేపు పరిశుద్ధత కలిగిన వాడు. మన ప్రభువు యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధులైన ప్రకారమును మీరును పరిశుద్ధులైనడు అన్నాడు. ఈ వచనము యోసేపుకు తెలియదు పరిశుద్ధత గురించి. కేవలము అబ్రహాంతో చెప్పాడు, నీవు నిందారహితుడుగా ఉండమని. కానీ ఆ చిన్న వయసులో ఒక పరిశుద్ధతను సంపాదించుకున్నాడు. ఈ విధంగా పరిశుద్ధత కలిగి ప్రత్యేకింపబడి తండ్రి చేత ప్రేమించబడినటువంటి యోసేపు జీవితంలో ఎన్నో అవమానాలకు గురి కావాల్సి వచ్చింది. మన ప్రియ ప్రభు ఆయన తండ్రితో సమానుడు, ఆయన పరలోకపు వాసి, ఆయన అద్వితీయ కుమారుడు, జనతైక కుమారుడు, సాక్షాత్తు దేవుని కుమారుడు. ఆయన జీవితంలో కూడా అవమానాలు ఉంటాయా? ఎస్, అవమానాలు ఉంటాయి. ఒక క్రైస్తవ జీవితం ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి అంటే కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కొన్ని అలౌ చేస్తాడు. మన జీవితంలో కొన్ని అనుమతిస్తాడు. అనుమతి ఇచ్చినప్పుడు మనం స్వీకరించినప్పుడే ఉన్నతమైన స్థితిలోనికి రాగలుగుతాం. నేను పరిశుద్ధంగా ఉన్నాను, ఐఎమ్ సపరేటెడ్ వన్, ప్రత్యేకంగా ఉన్నాను, నాకు ఎలాంటి శోధన రాకూడదు, ఎలాంటి ఇరుకు రాకూడదు, ఎలాంటి అవమానం రాకూడదు, ఎలాంటి ఇరుకు రాకూడదు అంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళలేము. గొప్ప స్థితికి, ప్రభు ఆశించిన స్థితికి మనము వెళ్ళలేము. యోసేపు యొక్క అవమానాలు, యేసు ప్రభు యొక్క అవమానాలు మనము ధ్యానం చేసుకుంటాం. మొట్టమొదటి అవమానం యోసేపు గురించి ఆదికాండము
37వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుంటే, అతని పట్టుకొని లేదండి 20 వచనం చదువుతారా? వీని చంపి ఇక్కడ నున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగం వీన్ని తినివేసునని చెప్పుదము. అప్పుడు వీని కలలేమోగునో చూతము రండని. 23వ వచనం చదవమ్మా. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి ఏం చేశాడండి? నిలువుటంగిని తీసేయటానికి ఒక వ్యక్తికి బ్రతుకుండగా నిలువుటంగిని తీసేస్తే అది చాలా గొప్ప అవమానం. యేసు ప్రభువును కూడా పిలాతు అధికార మందిరము తీసుకొచ్చినప్పుడు సైనికులు అతని వస్త్రములు, యేసు వస్త్రములు తీసివేసి, వస్త్రములను ఉంటుంది మాట, గుర్తుపెట్టుకోండి, యేసు వస్త్రములు తీసివేసి, ఆయన మహిమలో ఉండేవాడు, అలాంటి పరిశుద్ధుని యొక్క వస్త్రములు తీసివేసి నిజంగా వస్త్రాలు తీయటం అనేది ఎంత అవమానం అండి, ఎంత అవమానం. ఎందుకు వస్త్రాలనంటే, యూదులకు 2 రకాల వస్త్రాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఇప్పుడు 2 వస్త్రాలు వేసుకున్నాను. ఒకటి నిలువుటంగి, అది పాదముల వరకు ఉండాలి. రెండవది సర్ప్లస్, అది మోకాళ్ళ వరకు ఉండాలి. ప్రతి పురుషుడు కూడా ఇన్నర్ గార్మెంట్ ధరించుకోవాల్సిందేనండి. తన షోల్డర్స్, తన భుజాలు, తన కండ చూపించడానికి ఈ ఫోల్డ్ ఎత్తి చూపించడానికి లేదు. కంప్లీట్గా ఇన్నర్ కోట్, కంప్లీట్గా తన శరీరం కూడా కనపడకూడదు. ఏ విధంగా అయితే ముస్లిం సహోదరులు ఏ విధంగా అయితే అంగి వేసుకుంటారో, అదేవిధంగా యోధా స్త్రీలు కూడా ఇన్నర్ కోట్ వేస్తారు. పురుషులు కూడా ఇన్నర్ కోట్ వేయవలసిందే. పూర్తి అంగి కాళ్ళ వరకు ఉంటుంది, పైన అవుటర్ కోట్ మోకాళ్ళ వరకు ఉంటుంది. ఆ 2 ఇన్నర్ అవుటర్ ఈ కోట్స్ తీసినప్పుడు ఎంత అవమానం అండి, ఎంత అవమానం భరించగలుగుతామా? బట్టలు ఎప్పుడు ఇప్పుతారనంటే, దొంగతనంలో పట్టబడినప్పుడు, చోరీ చేసినప్పుడు, లేదైనా ఒక స్త్రీని ఏదైనా అఘాత్యం చేసినప్పుడు, చేయరాని పని చేస్తే స్తంభానికో చెట్టుకో కట్టేసి ముందు వస్త్రాలు తీసేసి అవమానపరుస్తారు. అలాంటి అవమానం జోసెఫ్ తన 17వ ఏటనే అలాంటి గొప్ప అవమానం పొందుకున్నాడు. అవమానమునకు తగినటువంటి హేతువేమీ లేదు. అంతగా వస్త్రములు తీసివేసి యేసు స్వామిని హేళన చేసిరి, అవమానపరిచిరి. దేవుని బిడ్డలారా, మన సారూప్యతలోకి రావటం అనేది అంత మాత్రమే కాదు, ఆయన నిమిత్తము కొన్ని మన జీవితంలో భూమి మీద భరించవలసి ఉన్నది. నా నిమిత్తము కొంతమందిని పోగొట్టుకోవాలన్నాడు యేసుప్రభు వారు. కొన్ని విషయాల్లో నా నిమిత్తము మీరు కొన్ని శ్రమలు భరించవలసినదని చెప్పాడు. ఏమీ భరించకుండా మన జీవితంలో ఉన్నతమైన స్థానములకు మనం రాలేము. ఒక విశ్వాసి ఉన్నతమైన అత్యున్నతమైన స్థానంలోకి రావాలనంటే కొన్నిసార్లు అవమానం మన జీవితంలో అనుమతిస్తాడా? అవమానించడానికి కూడా ఆయన నిమిత్తం కొన్నిసార్లు మన జీవితంలో భరించడానికి కూడా మనం ఇష్టపడాలి. చాలామంది నన్ను అవమానపరుస్తారండి. నన్ను అవమానపరుస్తారా అంటే క్రీస్తు సారూప్యతకు రాలేదు. నన్ను అవమానపరుస్తారండి, నన్ను అవమానపరుస్తారా చాలామంది. అంటే క్రీస్తు సారూప్యత ఉంటే ఎదుటివాడు చేసింది దాన్ని నువ్వు అవమానంగా తీసుకోవు. కానీ అంగి తీసివేయటం, నిలువటంగిని తీసేయటం, ఓదారంగు వస్త్రం వేయటపడినప్పుడు ఏమండి స్ట్రిప్డ్ ఆ తొడిగించిన అంగీని తీసివేయటం ఎంత అవమానకరమో ఆలోచించేయండి. అది మొదటి అవమానము. రెండవ అవమానము 37వ అధ్యాయము 24వ వచనం. అతను పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి.
ఆ గుంటలో పడద్రోసిరి. ఏం చేశాడనండి గుంటలో పడద్రోయటం? ఎండిపోయిన బావి, లోతైన బావి, గుంటలో దింపటం కాదండి, కనీసం మనం చనిపోయినటువంటి డెడ్ బాడీని తాళ్లతో జాగ్రత్తగా దించుతాం. యోసేపు ప్రియమైన కుమారుడు, పరిశుద్ధుడు, ఆయనను గుంటలో పడద్రోసిరి. యేసు ప్రభు వారికి వుడెన్ బీమ్ వేశారండి. అంటే ఇది వుడెన్ బీమ్ అంటే చాలా మోయలేనటువంటి కొయ్యండి. అది మన సింపుల్ స్టైల్గా మనం సిలువలు చెక్కుకుంటాం, కానీ అది చాలా పెద్ద కొయ్యి, వుడెన్ బీమ్. అది మోయలేము. అందుకే ఆయన మోయలేక అనేక సార్లు ఆయన నేలకు ఒరిగిపోయాడు యేసు ప్రభు వారు. అంత వుడెన్ బీమ్ని ఇప్పుడు సిలువలో దొంగల మధ్య నిలబెట్టాలనంటే ఎంత రంధ్రం చేస్తుంటారో, ఎంత డీప్గా ఆ గుంటను తవ్వుంటారో ఆలోచించేయండి. ఎంత లోతైనటువంటి గొయ్యను యేసు ప్రభుకు చేశారో చూడండి. ఏమండి, గుంటలో పడద్రోసిరి. యేసు ప్రభు వారిని సిలువ మీద ఉన్నప్పుడు ఆ గుంటలో వేసేటప్పుడు జాగ్రత్తగా దించండి అన్నారా? అది పడేసేసారంతే. ఆ కొయ్యను గుంటలు వేసేటప్పటికి యేసు ప్రభు వారి సిలువలో ఆ మేకుల మధ్య ఎంత రొప్పి, ఎంత కిందకు ముందుకు వెనక్కకు ఎంతగా కుదించబడ్డాడు ఆయన, ఎంతగా వేదన చెందాడు మన ప్రభునటువంటి యేసుక్రీస్తు. ఏమండి, జాగ్రత్తగా దించితేనే మనం తట్టుకోలేము. అమాంతంగా అంత లోతైన గొయ్యలో యేసు ప్రభుని సిలువ పాడేస్తే అది భరించగలమా? నొప్పిని భరించగలమా? అది తట్టుకోగలగలమా? యేసు ప్రభుని తాళతో కట్టలేదు, మేకులకు హ్యాంగ్ చేశారు. ఆ మేకుల మధ్య ఎంత కుదుపు కదా. కొన్నిసార్లు మన జీవితంలో అవమానాలు గుండా వెళ్ళాల్సి వస్తుంది ప్రియులారా. అది ఎలాంటి అవమానం మనకు తెలియదో ఆయన నిమిత్తము కొన్నిసార్లు మనం భరించాలని యేసు ప్రభు చెప్పారు. నన్ను వెంబడించేవాడు ఇలా ఉంటేనే, ప్రతివాడు తన సిలువను ఎత్తుకుంటేనే వాడు నన్ను వెంబడించగలడు. సిలువను ఎత్తుకోకుండా మన జీవితంలో యేసు ప్రభును మనం వెంబడించలేమనే విషయాన్ని ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అది రెండవది. 37వ అధ్యాయంలో 28 వచ్చి మనం చూస్తే, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. 20 తులముల వెండి, 20 సిల్వర్ కాయిన్స్. అంటే అన్నలు యోసేపునకు కట్టిన ఖరీదు ఓన్లీ 20 సిల్వర్ కాయిన్స్. యోధా ఇస్కరియోతు అంత ప్రియ ప్రభుని, అంత ఉన్నతుణ్ణి, అంత శ్రీమంతుణ్ణి, అంత ధనవంతుణ్ణి కేవలం 30 సిల్వర్ కాయిన్స్కి అమ్మివేశాడు. ఆయన జోసెఫ్ అమ్మబడ్డాడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా అమ్మబడ్డాడు. ఇక్కడ మీకు ఒక మాట చెప్తానండి. ఇష్మాయేలీయులకు 20 సిల్వర్ కాయిన్స్కి అమ్మేశాడు అన్నలు. ఇప్పుడు జోసెఫ్ని తీసుకెళ్లారు. ఎక్కడికి? ఈజిప్ట్ తీసుకెళ్లారు. ఈజిప్ట్ సంతలో పెట్టారు. పోతిఫర్ అనేవాడు మరింత డబ్బు ఇచ్చి అతను కొన్నాడు. అంటే యోసేపు సేల్ రీసేల్ హోల్సేల్ రిటైల్. తన జీవితం ఈ దోతానులు అమ్మేశారు. ఆయన ఫస్ట్ సారి సేల్ చేసేశారు. ఈజిప్ట్ తీసుకెళ్లారు, మళ్ళీ రీసేల్కి పెట్టారు. అంటే తన జీవితాన్ని చూశారా? కొన్నిసార్లు అనుకుంటాం, నా జీవితంతో ఆటలాడుకుంటున్నారా? నా జీవితం ఎంత చీప్ అయిపోయిందా? అంటే మనుషులు అమ్ముకోవటం. అదైనా ఎక్కువ ఖరీదు కాదు, తక్కువ ఖరీదుకు. అంటే అంత తక్కువ వాడనా? ఆయన ఒకసారి సేల్ చేయబడ్డాడు యేసుప్రభు వారు. జోసెఫ్ సేల్, రీసేల్, హోల్సేల్, రిటైల్గా అతని జీవితం అమ్మబడింది. అయినప్పుడు కూడా తన జీవితంలో కృంగిపోలేదు. నా జీవితం ఇంతగా అమ్మబడుతుందా? ఇంతగా నా జీవితం దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయిందని చెప్పి తన జీవితంలో ఎన్నడూ కూడా నిరాశపడినవాడు
కాదని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియచేయబడుతుంది. యోసేపు ఈజిప్టుకు వచ్చాడు. 39వ అధ్యాయంలో పోతిఫర్ అతను కొనుక్కున్నాడు. కొంతకాలం బాగున్నాడు. పోతిఫర్ భార్య ఏమని చిత్రీకరించిందనంటే ఇతడు ఒక పాపి అని ముద్ర వేసింది. ఒక సిన్నర్, ప్రజలందరూ ఎదుట ఒక సిన్నర్, ఈ ఎవ్రీ పడుచువాడు నా మీద అటాక్ చేయబోయాడు, నన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేశాడని చెప్పి ప్రజలందరి ఎదుట ఆయనను పాపిగా చిత్రీకరించింది. ఆయనలో దోషము లేదు, ఏ పాపము లేదు. సమాజ మందిరములో పిలాతు అధికార మందిరములకు ప్రవేశించినప్పుడు పిలాతు అన్నాడు, ఈయనేందు నాకు ఏ నేరము కనపడలేదు, ఏ నేరం నాకు కనపడలేదు, హేరోదునకు కనపడలేదు. వెంటనే వాళ్ళు అన్నారు, సిలువ వేయము, సిలువ వేయము, వీరిని సంహరించుము, సంహరించుము. ఎంత అవమానం అండి! సంహరించేంతగా యేసు ప్రభువు ఏం చేశారు? సంహరించుము, సంహరించుము. తన కళ్ళెదుటే సంహరించుము, సంహరించుము. దేవుని బిడ్డలారా, ఎంతగా అవమానమో, ఎంత అవమానమో! ఎన్నెన్ని నిందలు, ఎన్నెన్ని బాధలు, ఎన్నెన్ని కష్టాలు కదా! యేసు ప్రభువారు ఈ లోకాన్ని రక్షించడానికి వస్తే వీని చంపండి, వీని చంపండి, వీని సిలువ వేయండి. సిలువ అనేది అత్యంత నీచమైనది. ఆ నీచమైన సిలువ వేసి చంపండి అంటున్నారు. సిలువ అనేది అత్యంత నీచమైనది. చంపండి అంటే బాగానే ఉంటుందండి. సిలువేమో, సిలువేమో నీచాతి నీచమైన అత్యంత హీనమైన శిలువ మరణమును ఆయన భరించాలి అని అంటున్నారు. గమనించారా? యోసేపును కూడా చెరసాలలో వేసేశారు. తన జీవితంలో మరొక అవమానం ఏంటో తెలుసండి. ఆయనను చెరసాలలో వేశారు. యేసు ప్రభును అధికార మందిరం తీసుకొచ్చి అరెస్ట్ చేసేశారు. గెత్సెమనే తోటలో అరెస్ట్ చేశారు. జోసెఫ్ను కూడా అరెస్ట్ చేసి చెరసాలకు తీసుకొచ్చారు. ఇద్దరు కూడా అరెస్ట్ చేయబడిన వారే. ఆలోచించారా? ఆయన ఏ కారణం లేదు అరెస్ట్కి. జోసెఫ్ అరెస్టెడ్, జీసస్ అరెస్టెడ్. గెత్సెమనే తోటలో ఆయనను బంధించిరి. చూసారా ఆయన జీవితం ఎంత రిఫ్లెక్ట్ అవుతుందో. ఆయన జీవితంలో ఎన్నెన్ని శోధనలు, ఎన్నెన్ని బాధలు కలుగుతున్నాయో గమనించారా? ఇక్కడ యవనస్తున్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. యవనస్తులు ఒక మాట చెప్పాలి అంటే ఇది సందర్భం కాదు కానీ ఒక మాట చెప్తాను. యోసేపు ఒంటరివాడైపోయాడు. సేల్, రీసేల్, హోల్సేల్, రిటైల్గా ఆయన నమ్మేశారు. సిన్నర్గా చిత్రీకరించాడు. అయితే ఒక మాట చెప్పమంటారా? ఆదికాండము 39వ అధ్యాయంలో యెహోవా చూడండి, యెహోవా యోసేపు చేతిని ఆశీర్వదించాను. యోసేపు చేతును ఆశీర్వదించాను. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, వీడేంట్రా జోసెఫ్ ముదనష్టపోడు, వీడి జాతం ఎలాంటిది, వీడు ఏ ఏ ఏ ఏ రీతిలో పుట్టాడే వీడు, ఏంటి ఇలాంటి బ్రతుకు, ఏంటి వీడి జీవితం అని అనుకుంటాం. కానీ యోసేపును యెహోవా ఆశీర్వదించిన, తన చేతిని ఆశీర్వదించిన సారి 11 సార్లు ఉంటుంది. ఈ లోకంలో నేను దురదృష్టవంతుడు అనొచ్చు, ముద్దనొచ్చు, వీడు ఏది పట్టినా కాలిపోతుందని అనొచ్చు, వీడు ఎందులో చేయి పెడితే అది భస్మమని అనొచ్చు, వీడు ఏది చేసినా కానీ వీడు వర్ధిల్లడనొచ్చు. కానీ గుర్తుపెట్టుకొని బిడ్డలారా, యోసేపు చేతిని దేవుడు ముట్టాడు, యోసేపు చేతిని ఆశీర్వదించాడు. ఎవరిని బిడ్డలారా, కొన్నిసార్లు మీ జీవితంలో కలిగిన సంభవాలను బట్టి కురింగిపోవద్దు. మీరు మాట్లాడుకోవాలి. ఏమని మాట్లాడాలంటే, ఒక రోజున నా చేతిని దేవుడు దీవిస్తాడు. చెప్పడమా యవనస్తులందరూ? చెప్పండి, మీ చేయి చూపించండి, చెప్పండి. యెహోవా నా చేతిని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి. శ్రమలు గుండా వెళ్ళొచ్చు, బాధలు గుండా వెళ్ళొచ్చు, కష్టాలు గుండా వెళ్ళొచ్చు. ఏమీ చేయని నేరానికి వీడిని సంహరించమని నీ మీద విరుద్ధంగా కేకలు వేయచ్చు. డోంట్ వరీ. ఒకరోజు నా ప్రభు నిన్ను దర్శిస్తాడు, ఒకరోజు నా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడనే సత్యాన్ని గమనించాలి.
40వ అధ్యాయంలో ఆదికాండము, ఐగుప్తు రాజు ఎడల తమ ప్రభు ఎడల వారు తప్పిదము చేసిరి అని అంటారు. ఏమన్నా ఉందండి మాట? ఏం చేశారు వాళ్ళు? నేను తప్పు చేసిరి అని ఉంటుంది. తప్పు చేసిరి. గమనించండి, పానదాయకుడు, భక్ష్యకారుడు, వీళ్ళు మంచి హై పొజిషన్ కలిగిన వాళ్ళే ఫరో దగ్గర. ఇద్దరు తమ ప్రభు ఎదుట తప్పు చేశారు. తప్పు చేయని వాడు యోసేపు. తప్పు చేసిన వారి మధ్య యోసేపు కనపడుతున్నాడు. అలాగే మన ప్రభువు యేసుక్రీస్తు ఇద్దరి దొంగల మధ్య ఉన్నాడు. ఇద్దరి దొంగల మధ్య మనం ఉంటామండి? చెప్పండి. మనం ఇద్దరు దొంగలతో ఫోటో దిగుతామా? ఇద్దరు తప్పు చేసిన వారితో సెంటర్లో ఉండి మనం ఫోటో దిగుతామా? మనం ఫోటో దిగాలంటే మన పక్కన మంచి హోదా ఉంటేనే వాళ్ళు పక్క పక్కన పెట్టుకుంటాం. లేని వాళ్ళతో వెనకలో ముందుకు దోసేస్తాం మనం. ఆలోచించారా ఎంతగా తప్పు చేసే వారి మధ్య వాళ్ళు ఉండటం, ఇద్దరు కూడా ఉండటం మన ప్రభువు యేసుక్రీస్తు. ఒకడి తల దించారు, ఒకడి తల హెచ్చింపబడింది పానదాయకుడు. ఇద్దరు దొంగల్లో ఒకడు దించబడ్డాడు. ఒకడు దొంగ వాడు మార్పు చెంది రిపెంట్ అయ్యి పరలోకానికి వెళ్ళాడు. సిమిలర్గా వారి జీవితం ఒకే రకంగా ఉన్నట్టుగా మన జీవితంలో కనపడుతుంది. 105వ కీర్తన 18వ వచనంలో యోసేపును మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, జీసస్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఒకడు సైనికుడు, బలమైన సైనికుడు వెనక నుండి యేసు స్వామి వీపు మీద అరచేతులతో కొట్టి గుద్ది నేనెవడు కొట్టాడో ప్రవచించుము అని చెప్తా ఉన్నారు. యేసు స్వామిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. జోసెఫ్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. గమనించారా ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా, అవమానాలు గుండా వారు వెళ్ళారో ఆలోచించేయండి. యోసేపును 10 మంది ఎదుట హెబ్రీ దాసుడని తలలు ఊపారు. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు జన సమూహము వీడని తలలు ఊపుతున్నారు. యేసు స్వామి మీద కనికరపడవలసిన వారు తలలూపుతున్నారు. భలే అయిందిలే అని. జోసెఫ్ కూడా హెబ్రీ దాసు అని చెప్పి తలలు ఊపుతున్నారు. బాధలో ఉన్న వ్యక్తి, రక్తం కారుతున్న వ్యక్తి, ఎండలో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతున్న వ్యక్తి, ఒక వ్యక్తి సహాయం చేయపోగా వచ్చి తలలూపితే అది బాధ భరించగలమా? ఆ మానసిక వ్యధ మనం తట్టుకోగలుగుతామా? గమనించండి దేవుని బిడ్డలారా, ఈ విధంగా జోసెఫ్ జీసస్ జీవితాన్ని మనం దగ్గరగా పెట్టుకుంటే చాలా చక్కని పోలికలు మనకు కనపడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో నేను మీకు మనవి చేసేది ఏంటంటే, ఏదైనా మన జీవితంలో శ్రమలైనా బాధలైనా అది తాత్కాలికమే, అది కొద్ది కాలమే, ఎల్లకాలం ఉండవు. యోబుకి ఎల్లకాలం పెట్టాడా? బాధలు పెట్టలేదు. ఓన్లీ 2 years కఠినమైన శ్రమలు అనుభవించాడు జోబ్. ఓన్లీ 2 years. ఏ వ్యక్తికైనా కానీ కొంతవరకే. అందుకని యోబు గ్రంథములో ఆయన శ్రమలను తూచి ఇస్తాడు. ఇప్పుడు నేను ఎంత తట్టుకోగలుగుతానో అంతే నాకు తూచిస్తాడండి. కొన్ని నేను తట్టుకోలేను, అప్పుడు నేను తట్టుకోలేని చెప్పి నాకు తూచివాడు. నేను ఎంత తట్టుకుంటాను, ఎంత పెయిన్ అనుభవించగలుగుతానో అంతనే ఆయన మనకు తూచి ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా దేవుడు మనకు శ్రమలను అలవ చేయడు. ఆయన ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనియ్యడు. ఒకవేళ శాటన్ శోధింపాలని వచ్చినప్పుడు కూడా దేవుడు అలవ చేయడు, శోధింపబడనియ్యడు. విశ్వాసి శ్రమలు ఎంత తట్టుకుంటాడో, ఎంత ఓర్చుకుంటాడో అంతే శ్రమనిస్తాడు, అంతే మన జీవితంలో తూచిస్తాడు. శ్రమ వచ్చిందనుకోండి, దాన్ని తట్టుకునే కూడా శక్తి కూడా మనకిస్తాడు. అందుకనే మనం తట్టుకోగలుగుతాం. కొంతమంది చూసినప్పుడు అమ్మో మీరు ఎలా తట్టుకుంటున్నారంటాం. ఆయనకి అంత తట్టుకునే తూచిచ్చాడు, నేను తట్టుకోలేదు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డలారా, అంతగా వారు శ్రమలను అనుభవించారు. తాత్కాలికమే. శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్లుగా చేసని పేతురు భక్తుడు అన్నాడు. ఎప్పుడైనప్పుడు కూడా శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్లుగా చేసి
శ్రమపడిన తర్వాత జోసెఫ్ని పూర్ణుడిగా చేయాలని దేవుడు ఇష్టపడి, ఎవరంటే దేశానికి ఎంపరర్ని పట్టుకున్నాడు, ఫరోని పట్టుకున్నాడు, ఫరోకు కళలు తీసుకొచ్చాడు. చెరసాలో ఉన్న వ్యక్తిని ఎక్కడ తీసుకొచ్చాడనంటే ఆయన అధికార మందిరం తీసుకొచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తును కూడా అంతే. ఆయన జీవితంలో కూడా అదే మనకు కనపడుతుంది. ఆయన సమాధుల నుంచి మూడో దిన పునరుత్థానుడై ఆయన మహిమలోకి తీసుకొచ్చినట్టుగా యోసేపు జీవితాన్ని కూడా చెరసాల నుంచి అధికార మందిరంలోనికి, ఫరో యొక్క రాజ్యభవనంలోకి యోసేపు తీసుకురాబడ్డాడు. ఇప్పుడు నేను చదువుతున్నాను, ఒక్కసారి మీరు ఆలోచిస్తే నేను ముగిస్తాను ఒక 10 minutesలో. ఆదికాండము 41వ అధ్యాయము 40 వచనం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. విధేయులై. చూసారండి యేసు ప్రభు యొక్క విధేయత ఎంత ఉన్నతంగా, అందుచేత ఆయన తండ్రికి విధేయుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన విధేయుడై ఉన్నాడని ఫిలిప్పీ పత్రికలో చదువుకున్నాం. ఆయన విధేయత ఎక్కడ తీసుకొచ్చిందంటే ఉన్నతమైనటువంటి హెచ్చైన స్థానమునకు విధేయత మనల్ని తీసుకుని వస్తుంది. చాలా చాలా ప్రాముఖ్యమండి. నీకు అందరూ విధేయులుగా ఉండాలి. ప్రతివారు కూడా నీ పట్ల విధేయత చూపించాలి అని యోసేపుకు చెప్తున్నాడండి. ఎందుకు విధేయత అంటే యోసేపు తన తండ్రికి విధేయత చూపించాడు, ద్వేషించిన తన అన్నలకు విధేయత చూపించాడు, చెరసాల ఉన్న చెరసాల అధిపతికి విధేయత చూపించాడు, పానదాయకులకు అధిపతి చూపించాడు, కొట్టిన విధేయత చూపించాడు, అవమానించిన విధేయత చూపాడు. తన జీవితం అంతా కూడా విధేయతే. యోసేపు జీవితంలో విధేయత, తన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు యోసేపు. అందుకనే ఇప్పుడు నా దేశ ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు అని చెప్పాడు. ఆయన విధేయత చూపించాడు కాబట్టి విధేయత అని బ్లెస్సింగ్ ఇచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి ఎంత విధేయత చూపించాడు, తండ్రికి ఎంత విధేయత చూపించాడు. ఆయన తండ్రికి విధేయత మాత్రమే కాదు, భౌతికంగా తన గర్భాన్నిచ్చినటువంటి తల్లి అయిన మరియా కోపపడింది యేసు ప్రభు మీద. తల్లి కోపపడినప్పుడు విధేయత చూపించాడు, కోపపడకపోయిన విధేయత చూపించాడు, అకారణంగా కోపపడిన విధేయత చూపించాడండి. అదండి అందుచేత తల్లి కోపానికి కారణము లేదు, ఆ కారణమును బట్టి కోపపడింది తల్లి. కారణం లేకుండా తల్లిదండ్రులు కోపపడినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులకు విధేయత చూపించారు. కొన్నిసార్లు మమ్మీ కోపడుతుంది, పిల్లలు ఏమంటారు, ఏ కారణం చేత కోపడ్డం అని చెప్పి తిరగబడతారు. ఒకవేళ మమ్మీ డాడీ కారణం లేకుండా నీ మీద కోపపడిన విధేయత చూపించాలి. అది అండి ఈ మండల కాలం ప్రత్యేకత. ఒకవేళ కారణం లేకపోవచ్చు, ఒకవేళ ఎమోషనల్గా నీ మీద కోపడవచ్చు, విధేయత చూపించాలి. కొంతమంది ఏదైనా షాప్కి చెప్తారు, రెండోసారి పని చెప్పామా, అప్పుడేం చేసావు, అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఎంత కోపడతారు. ఓ అట్లనే మమ్మీ, అట్లనే డాడీ, మళ్ళీ వెళతాను, మళ్ళీ తీసుకొస్తాను, ఓకే నో ప్రాబ్లం. ఆల్రెడీ నువ్వు 3 kilometers జర్నీ చేసి నువ్వు వచ్చేసినప్పుడు కూడా తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఆ పని చేస్తే విధేయతకు బహుమానం ఉంది. యేసు ప్రభువారు ఒక గుడ్డివాడు కేక వేశాడు, దావీదు కుమారుడా కరుణించినప్పుడు ఆయన విధేయత చూపించి ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడండి. ఒక గుడ్డివాడికి విధేయత చూపించాడు, ఒక గుడ్డివానికి విధేయత చూపించాడు. నా కుమార్తె చావు బ్రతుకున్నది, మా ఇంటికి రా, ఇప్పుడే వచ్చి చేతులు పెట్టన్నాడు. విధేయత చూపించి సమాజ మందిరపు అధికారింటికి వెళ్ళలేదా? ఆయన విధేయత కనపరచలేదా? ఇప్పుడే రా అన్నాడు. సహజంగా ఏమన్నాళ్ళు ప్రభు పిలిచినప్పుడు, ప్రభా మీరు ఎప్పుడు మీకు టైం వీలు ఉంటుంది అప్పుడు రండి, కొంచెం టైం చూసుకుని అనాలి. ఇప్పుడే చేతులు పెట్టు. ప్రభు వారు ఎంత విధేయత చూపించారు. ఆయన గ్రంథము సువార్తలు చదవండి. ఆయన మనుషుల పట్ల, మామూలు వ్యక్తుల పట్ల, తండ్రి పట్ల, దేవుని పట్ల, వ్యక్తుల పట్ల ఎంత విధేయత చూపించాడు. అందుచేతనండి ఇదిగో ఈ ప్రజలందరూ ఇప్పుడు నీకు విధేయత చూపించాలి.
ఈ మండల కాలంలో మనం నేర్చుకోవాల్సింది విధేయత అండి. విధేయత లేకపోతే సింహాసనం చూడలేం. విధేయతలు లేకపోతే మన జీవితంలో హెచ్చింపులోకి వెళ్ళలేం. విధేయత లేకపోతే దేవుడు ఆశించినంత రీతిగా ఉన్నతమైనటువంటి అంతస్తులోనికి మనం వెళ్ళలేం. కుటుంబంలో విధేయత, భార్య దగ్గర విధేయత, భర్త దగ్గర విధేయత, నీకు ఇచ్చిన బిడ్డల పట్ల కూడా నువ్వు విధేయత చూపించాలి. పిల్లల విధేయత చూపించాలి. సంఘములో విధేయత, పెద్దలకు విధేయత, ఒకరినొకరు విధేయత. ఆ విధేయతలో ఉన్న ఆశీర్వాదం. అందుకని పాట పాడతారండి. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా, ఈ దీన మనసు కలిగించుమయా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగానున్న మాదిరి చూపిన వినయ మనస్కుడా. ఒక మాట చెప్తానండి. ఈ సంఘాన్ని స్థాపించిన రెవరెండ్ డాక్టర్ జెస్ విజయకరయ్య గారు, ఆయన సంఘం ఇది. ఆయన వెరీ సీనియర్ సంఘ కాపరి, మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఆయన వాక్యం చెప్పిన, పాట పాడిన, మాట్లాడిన ఇక ప్రభు మాట్లాడినట్టుకుంటుంది. అంత గొప్ప రమ్యత ఆయనలో ఉంది. ఆయన మాకు ఏదైనా పని చెప్పేవారు. ఆయన ఎక్కువగా పాస్టర్ గారు ఎక్కువ ఇడ్లీ తింటారు. హాఫ్ అన్ అవర్కి ఆయనకి ఇడ్లీ తీసుకురావాలి. మామూలుగా నడిస్తే ఆయన ఒప్పుకోడండి, పరిగెత్తాలి. ఆయనకి ఏదైనా పని చెప్తే మామూలుగా వస్తే కాదు, ఎన్నోసార్లు అన్నాడు, ఏంటి బాబా మెల్ల నడుస్తావు, పరిగెత్తమ్మనేవారు. నేను పాస్టర్ని, నేను సేవకుడిని. ఆయన ఏ పని చెప్పినా ఆయన చనిపోయేంత వరకు పరిగెత్తిన తప్ప ఎన్నడూ కూడా నేను నడవలేదండి. ఏ పని చెప్పినా ఆయనకి నీళ్ళు ఇవ్వాల్సిన చాలా స్పీడ్గా ఇచ్చేయాలి. ఆయనకి చాలా స్పీడ్గా అన్నీ అయిపోవాలి. ఆయనకి చాలా స్పీడ్గా, చాలా సిన్సియర్ అయినా, లేట్ ఒప్పుకోడు, నిమిషం కూడా ఒప్పుకోడు, టైం అంటే టైం. అంత విధేయత నేను చూపించానండి ఆయనకి. ఒకసారి అనేవారు, ఏమనుకోవద్దు బాబు, నువ్వు కూడా పాస్టర్వే. ఆ విధేయత నేను నేర్చుకున్నాను. నేను సంఘములో మీకు విధేయత, మనకి పెద్దలు ఉన్నారు, వయసుకు తగినటువంటి విధేయత, అందరికీ విధేయత నేర్చుకోవాలండి. విధేయత నేర్చుకోవాలి. మన ప్రభు విధేయుడు, అందుకే ఆయన అధికంగా హెచ్చింపబడ్డాడు. జోసెఫ్ విధేయుడు, అంతగా హెచ్చింపబడ్డాడు. విధేయత. మన ఇంట్లో, మన ఆఫీసెస్లో బాస్ ఉంటాడు, కొన్నిసార్లు ఏదో చెప్తాడు, ఎస్, విధేయత చూపించాలి. విధేయత, ఎంత విధేయత చూపిస్తే దేవుని బిడ్డలారా క్రీస్తు సారూప్యము అంత మన యందు ఏర్పడుతుందనే విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించవలసిన వారమై మనం ఉన్నాం. ఆ యొక్క విధేయత మనకు నేర్పిస్తూ ఉన్నాడు. రెండవది ఏం చెప్తున్నా తెలుసండి, సింహాసన విషయంలో మాత్రమే నీకంటే పైవాడు విను అని యోసేపుతో చెప్పాను. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలేను. ఏ ఇంటికి అధికారి? ఈజిప్ట్ ఇంటికి అంతటికి అధికారి. ఈజిప్ట్ ఇల్లుంది, ఇంటికి, గవర్నమెంట్ అంతటికి అధికారి యేసు ప్రభువారు. ఇదిగో మీరు వెళ్ళండి, సర్వలోకంలోకి వెళ్ళండి, సర్వలోకం నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మీరు అమెరికా వెళ్ళండి, అమెరికా మీద నాకు సర్వాధికారం ఉంది. పాకిస్తాన్ వెళ్ళండి, పాకిస్తాన్ మీద నాకు సర్వాధికారం ఉంది. బెంగళూరు వెళ్ళండి, సర్వాధికారం ఉంది. బాంబే వెళ్ళండి, సర్వాధికారం ఉంది. ఏదైనా స్టేట్ వెళ్ళండి, అక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నా దేవునికి సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఆయన అవమానాలు గుండా వెళ్ళారు కాబట్టి తండ్రి ఈ భూమి అంతటి మీద తన కుమారునికి సర్వాధికారం ఇవ్వబడినది. కాబట్టి దేవుని బిడ్డలు ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏ రిమోట్ ప్లేస్కి వెళ్ళినా మనం గుర్తుపెట్టుకోవాలి, నా దేవునికి వీటన్నిటి మీద సర్వాధికారం ఉన్నది. కాబట్టి మనం ఏ స్టేట్లో ఉన్నా
మనం దిగులు చెందాల్సిన పని లేదు. ఇక్కడ నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. సింహాసనం ఇచ్చాడు తండ్రిని దేవుడు. తండ్రి కుడిపార్శ్వమున సింహాసనం మీద కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేసే అంత అధికమైనటువంటి హెచ్చింపు మన ప్రభునటువంటి యేసుక్రీస్తుకు ప్రభు వారిచ్చారు. అంత మాత్రమే కాదు, 42వ వచనంలో, మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, పవర్. ఫరో తన యొక్క చేతి ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి, ఉంగరం ఏమికి గుర్తనంటే పవర్. ఒక్కసారి వైట్ పేపర్ మీద ఆయన ముద్రించాడానంటే ఇక రాజముద్ర ఎవరు మార్చలేమండి. ఏ వ్యక్తి గురించి అయినా కానీ ఒకవేళ కీడు చేసిన అన్నల గురించి కనుక ముద్ర వేసాడు అనుకోండి, రింగుతోనూ వాళ్ళని చంపాల్సిందే. ఇంకా ఎంతో అవమానపరిచాడు పోతిఫర్ భార్య. ఒకవేళ పోతిఫర్ భార్య గురించి ఒకవేళ రింగుతో కనుక ముద్రించాడనంటే పవర్ అనమాట. అది ఆ పవర్ ఆ దేశంలో ఎక్కడైనా చెందుతుంది. చూసారండి, దేవుడు తన చేతికి ఎంత పవర్ ఇచ్చాడో, ఆ చేతికి పెట్టుకున్న ఆ ఉంగరానికి ఎంత పవర్ ఇచ్చాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉంగరం పెట్టాడు. ఎంత ధన్యత భాగ్యాన్ని ప్రభించాడో చూడండి. సన్నపు నారబట్టలు తొడిగించి సన్నపు నారబట్టలు తొడిగించారు. ఆనాడు యోసేపునకు వస్త్రములు తీసివేసి అవమానపరిచారు. ఇక్కడ ఫరో ఏం చేశాడనంటే వస్త్రాలు తొడిగించి, వస్త్రాలు దేనికనంటే పర్సనాలిటీకి జ్ఞాపకం చేస్తాం. ఒక వ్యక్తి వస్త్రాలు బట్టి అతని యొక్క పర్సనాలిటీ మనం చెప్పవచ్చు. అతను వేసుకునే దుస్తులు బట్టి అతని యొక్క పర్సనాలిటీని మనం గుర్తుపెట్టవచ్చు. అందుకని సంఖ్యాకాండములో పురుషులైన స్త్రీలైన ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలో అలాంటి వస్త్రాల గురించి కూడా చాలా చక్కగా రాశారు. ఎలాంటి కటింగ్ వేసుకుని గుడికి రావాలో కూడా రాశారు. పురుషులు ఎలాంటి హెయిర్ కట్తో రావాలో సంఖ్యాకాండం రాశారు. స్త్రీలు ఎలాంటి డ్రెస్తో దేవుని సన్నిధిలో ఉండాలో రాశారండి. నిజమే దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన యొక్క డ్రెస్, సన్నపునార వస్త్రాలు తన పర్సనాలిటీ. వస్త్రాలు బట్టి అతనికి ఎంత గుర్తింపును ప్రభు తీసుకొచ్చాడు ఆలోచించేయండి. బానిస వస్త్రాలు తొలగించబడ్డాయి, ఖైదీ వస్త్రాలు తొలగించబడ్డాయి. ఇప్పుడు సన్నపు నారని వస్త్రములో పొజిషన్. యేసు ప్రభు కూడా ఇప్పుడు మహిమ వస్త్రాలతో ఉన్నాడు. ఆయన పొజిషన్, ఆయన పర్సనాలిటీ ఎంత శ్రేష్టమైనదో, ఎంత రమ్యమైనదో ఆలోచించండి. మెడకు బంగారు గొలుసు, పొజిషన్ ఎంత కదండి. ఆ పొజిషన్ ఎంత గొప్ప. గతములో ఇనప గొలుసుల చేత బంధించబడ్డాడు, ఇనము అతని బాధించింది. ఇప్పుడు మెడకు బంగారు గొలుసు, పొజిషన్. మనం ప్రభు కొరకు జీవిస్తే, ప్రభు కొరకు ముందుకు సాగితే, అవమానాలు కనుక భరించుకుంటే, ఈ మండల కాలం అనంతరము మన పర్సనాలిటీ కావచ్చు, మనకు పవర్ కావచ్చు, మన పొజిషన్ కావచ్చు, దేవుడు మన జీవితంలో మార్పు తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. ఆయన పరలోకములో మన కొరకు తండ్రి కుడిపార్శ్వములో కూర్చుని మనల్ని గణపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు. ఎంత హెచ్చింపు జీవితమో ఆలోచించేయండి. తర్వాత తన రెండవ రథం మీద ఎక్కించి, సెకండ్ చారియట్, రెండవ రథం ఎక్కించి, ఏమండి, గతంలో ఆయనను యోసేపును జైలుకు ఈడ్చుకుని వెళ్ళారు, గాడిద మీద ఊరేగించారు, అమ్మేసినప్పుడు గాడిద మీద తీసుకెళ్లారు. ఇప్పుడు వెహికల్ కూడా మారిపోయింది. ఎంత అద్భుతం, ప్రెమినెన్స్, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం. రెండవ రథం ఎక్కి సెకండ్ చారియట్ ఆయన వెళ్ళినప్పుడు, తర్వాత 6వది అందరూ వందనాలు చేయాలన్నాడు. అందరు వందనాలు. ఇన్ని రోజులు ఆయన వందనాలు చేశాడు. ఇప్పుడు దేశమంతటా కూడా యోసేపును చూసి వందనాలు చేయాలి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ప్రతి మోకాలు కూడా ఆయన నామములో వంగవలసిందే. ప్రతి వారు కూడా 2 చేతులు పెట్టి యోసేపునకు ఎలా వందనాలు చేయాలో మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు మోకాళ్ళు ఎదుట ప్రతి మోకాలు వంగవలసిందే. వంగి మనం స్తుతించాలి, వంగి మనము ఆయనను ఆరాధించాలి. అంత గొప్ప ఉన్నతమైన స్థితి ప్రభు ఇచ్చాడు. తర్వాత అతనికి జప్నత్న నిహు అని నామకరణం చేశాడు. జపత్న నిహు అని అంటే రక్షకుడు అని అర్థం, సేవియర్.
చూసారా, నేను దేనికి సేవియర్ అని అంటే ఆనాటి ధాన్యము లేకుండా లోకాన్ని రక్షించడానికి ఈయనను సేవియర్గా చేశాడు. మన ప్రభునేసుక్రీస్తు ఆయన కూడా సేవియర్. మన ప్రభునేసుక్రీస్తు ఇప్పుడు ఆయన సావరీనుగా ఉన్నాడు. సావరీన్ ఆయన చివరిగా లాస్ట్ ఏంటంటే అసనతినిచ్చి వివాహం చేశాడు. పార్ట్నర్. మన ప్రభునేసుక్రీస్తు కూడా ఆయన కలవరిశిలలో రక్తం కార్చి నిన్ను నన్ను పార్ట్నర్గా చేసుకున్నాడు. ఆయన మనను ప్రధానం చేసుకున్నాడు, మనను పార్ట్నర్గా చేసుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. ప్రభు త్వరలో రాబోతున్నాడు. మన జీవితంలో ఈ యొక్క లెంటెన్ సీజన్లో, వసంతకాలంలో త్యజించవలసింది త్యజించకుండా, విడిచిపెట్టవలసింది విడిచిపెట్టకుండా ఎలాగే కొనసాగితే రిజరక్షన్ వస్తుంది, వెళుతుంది. దానివల్ల ఏం లేదు. ఆ పునరుద్ధానం, ఆ మహిమ, ఆ గ్లోరియస్, ఆ ఉన్నతమైన స్థితి మనం చూడాలనంటే ఒకటి శ్రమలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, ప్రభు పాదాల దగ్గర తీసుకొద్దాం, శిలువ దగ్గర తీసుకొద్దాం, ఆయన సన్నిధిని సమీపిద్దాం, తగ్గింపు కలిగి ఉందాం, ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించుకుందాం. ఈ మండల కాలంలో మనల్ని తీసుకెళ్ళి రిజరక్షన్లోకి తీసుకెళ్తాడు. ఉన్నతమైన స్థితిలోకి ప్రభు మనం తీసుకెళ్తాడు. అలా ఉండటానికి మనము ఆత్మీయంగా సిద్ధపడి మన జీవితంలో దేవునికి అంగీకారం లేని జీవితాన్ని విడిచిపెట్టి రక్తహస్తాలతో ప్రభు దగ్గరికి వస్తే దేవుడు మనల్ని శక్తితో నింపుతాడు. తగిన హెచ్చింపు, తగిన ఘనత మనకిచ్చి మనం ఆస్వాదిస్తాడు. అలా ఉండుటకు మనం సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి సహాయము మనకు అనుగ్రహించును కాక. సమస్త జ్ఞానమునకు మించిన మన తండ్రిని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక.